भुजंगरोगक्लेशव्ययाय हरये गुरवे नमस्ते। ఆల్రెడీ క్షేత్రం శబరిమల క్షేత్రం ఈ రెండింటినీ ఎప్పుడూ మనం స్మరించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా భక్తిని కాపాడుతున్నటువంటి దీక్ష అయ్యప్ప దీక్ష. దేశవ్యాప్తంగా హైందవ ధర్మాన్ని కాపాడుతున్న ఆచార్యుడు శంకర భగవత్పాదులు. అది అద్వైత సిద్ధాంతం. ఇక్కడేమో అయ్యప్ప హరిహర అభేదమైనటువంటి అద్వైత సిద్ధాంతం, రెండూ అద్వైతాలే. కాబట్టి ప్రతి సంవత్సరం దాదాపు సెప్టెంబర్ అక్టోబర్ మాసంతో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు దేదీప్యమానంగా అందరిలోనూ భక్తి ఉత్సాహాన్ని నింపుతూ మానసిక ఆందోళన లేనటువంటి భజనతో పారవస్యంతో ఏ శంకర భగవత్పాదులైతే మనకు గురుచరణాంబుజనిర్భర భక్త సంసారాత్ అచిరాద్భవముక్త. కాబట్టి ఎవరైతే సంసారం నుంచి ముక్తుడు కావాలి అని అనుకుంటుంటారో వాళ్ళు గురుచరణాంబుజ నిర్భర భక్త. సంసారం అంటే అన్ని వదిలేయటం కాదు, ఆ బాధ మనసులో పెట్టుకోకపోవడం సంసారం లేకపోవడం. ధర్మాన్ని చేసుకుంటూ వెళ్ళాలి. ధర్మం వలన మనకు ఏదైనా కష్టం వస్తుందేమో అనే భయం లేకుండా ఉండాలి. నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి. మాట్లాడితే నాకేం వస్తుందో అనేటువంటి భీతి లేకుండా ఉండాలి. ఎందుకంటే నీకు రావలసినటువంటి కష్టము నువ్వు ఆలోచించినా వస్తుంది, ఆలోచించకపోయినా వస్తుంది. ఎందుకు? ఒక జంతువు యొక్క జీవితానికి ఆలోచన లేదు, కానీ దానికి రావాల్సినటువంటి ఆహార సుఖ దుఃఖములు వచ్చేస్తున్నాయి. మనకు ఆలోచన ఉంది కాబట్టి మనిషికి అనవసరమైనవి ఆలోచించి చేయకూడనివి చేస్తూ ఉంటాం. కానీ మన రీతి ఎలా నడవాలో అలా నడుస్తూనే ఉంటుంది, అందులో సందేహం లేదు. కాబట్టి ఆ ఆలోచనని ఎటుపడితే అటు పెట్టకుండా భగవంతుడి యందు గురువు యందు పెడితే అది సత్యమవుతుంది. కనుక భగవంతుడు ధైర్యాన్ని ఇస్తాడు, ధర్మాన్ని ఆచరింపచేస్తాడు. అందుకే భగవంతుడు కావాలి. భగవంతుడు లేనటువంటి ధైర్యానికి అవధి అనేది ఉండదు. అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని గీతాశాస్త్రంలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి దానికి నీ పని నువ్వు చెయ్యి, భారం నా మీద వెయ్యి, ఫలితాన్ని నువ్వు ఆశిస్తేనే నీకు కష్టం వస్తుంది. కాబట్టి అటువంటి ఆశించినటువంటి ఫలితాన్ని, లోకానికి కావలసినటువంటి ఫలితాన్ని, సంగహితమైనటువంటి ఫలితాన్ని ఈ వేళ జరిగేటువంటి ఈ అద్భుతమైనటువంటి అయ్యప్ప పూజా కార్యక్రమంలో సంగీత గాన గంధర్వుల యొక్క గాన మాధుర్యంలో శ్రవణానందకరంగా వింటూ దేహాన్ని మైమరిచిపోతూ ఆత్మజ్ఞానాన్ని ధైర్యాన్ని పొందేటువంటి భక్తులకు అందరికీ కూడా ఇదే మా ఆశీర్వచనం పలుకుతూ మళ్ళీ వాళ్ళ ప్రయాణం ఉంది కాబట్టి వెళ్ళి మేము ఈ గానాన్ని వినాలనుకున్నా కూడా మానసికంగా వింటూ అయ్యప్పకు ప్రార్థిస్తూ ఉన్నాం. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః.